గాయస్ 6-7 వ్యూస్ వస్తే మీ ఛానల్ అన్నట్టు వైరల్ అయినట్టే. సో ఎలా అంటే మీ ఛానల్ వైరల్ అవుతుంది. ఎలా వైరల్ అవుతుంది అంటే మీ వైటిస్ట్ లో ఒక సెట్టింగ్ మార్చుకోవాలి. సెట్టింగ్ ఎలా మార్చుకోవాలి ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను. ఆ సెట్టింగ్ మార్చుకుంటేనే మీకు 6-7 వ్యూస్ వచ్చేది 1K 2K వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. 100% ఈ సెట్టింగ్ మార్చుకోండి. ఈ సెట్టింగ్ మార్చుకున్న తర్వాత గాయస్ చూడండి చూపిస్తాను. సో ఎలా అనేది చూపిస్తాను. ఎందుకంటే ఈ సెట్టింగ్ మార్చుకున్నాం అనుకోండి, ఇప్పుడు చూడండి మీకు 10-20 వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు 6-7 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి. 6-7 వ్యూస్ వస్తే మీ ఛానల్ అనేది 100% వైరల్ అవుతుంది. ఎందుకు వైరల్ అవుతాయంటే ఇవన్నీ తీసుకొని మీరు ఏం చేస్తారంటే వైటిస్ట్ లో వెళ్ళిన తర్వాత మీరు డిస్టాప్ లో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇవన్నీ పేస్ట్ చేయండి. ఎలా పేస్ట్ చేస్తారు చూడండి గాయస్ ఇక్కడ. సో ఇవన్నీ ఏం చేస్తారంటే ఇవన్నీ పేస్ట్ చేయండి. సో ఇవన్నీ చూడండి నాకు ఎన్ని వచ్చినాయి చూడండి. సో ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే వైటిస్ట్ లో మీరేం చేస్తారంటే ఆ సెట్టింగ్ మార్చుకోవాలని చెప్పాను కదా, ఆ సెట్టింగ్ మార్చుకోవాలి. సో ఇవన్నీ సెట్టింగ్ మార్చుకోవాలి కంప్లీట్లీ. మీరు ఏం చేస్తారంటే సో ఈ సెట్టింగ్ మార్చుకున్న తర్వాతనే మీకు 100% 6-7 వ్యూస్ కాకుండా 1K 2K వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. నేను చెప్పేలాగా ఫాలో అవ్వండి. 100% మీకు 6-7 వ్యూస్ వచ్చేది 1K 2K వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి అనమాట. 100% వస్తాయి. ఇవన్నీ ఏం చేస్తారంటే సో ఇవన్నీ మార్చుకోండి. ఇవన్నీ మార్చుకోండి. మీకు పాత రకం మర్చిపోండి. ఇక పాత రకం ఎలా మర్చిపోవాలంటే ఇప్పుడు చూడండి హోల్డేస్ ఏవైతే కీవర్డ్స్ పెట్టినరో మీ వీడియో అయితే వైరల్ అవుతలేవు. ఏం చేయాలి? కొత్త రకం ట్రై చేయండి. ఎలా ట్రై చేయాలి? ఇప్పుడు చూడండి ఇవన్నీ ఏం చేస్తానంటే మీకు ఇవన్నీ కావాలంటే నేను సో టెలిగ్రామ్ లో ఇస్తాను. అక్కడ వెళ్ళి స్క్రీన్ షాట్ పెడతాను, అక్కడ వెళ్ళి తీసుకోండి అనమాట. సో ఇవన్నీ ఏం చేస్తానంటే మీ వీడియో కూడా వైరల్ అవుతుంది. ఇవన్నీ ఏం చేస్తానంటే సో నేను టెలిగ్రామ్ లో ఇస్తాను, అక్కడ వెళ్ళి తీసుకోండి. ఇవి పెట్టిన తర్వాత మీ వీడియో కూడా వైరల్ అవుతుంది. సో ఇవన్నీ తెలుసుకోవడానికి డీటెయిల్ గా తెలుసుకోవడానికి వీడియోలు అయితే వెళ్ళిపోదాం. అప్పటి వరకు మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకు నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నా అండ్ కామెంట్ ర్యాండమ్లీ విన్నర్ చేస్తున్నాను అనమాట. సో ఎవరైనా కొత్తగా వస్తే ర్యాండమ్లీ సెలెక్ట్ చేస్తున్నా. సో ర్యాండమ్లీ ఎలా సెలెక్ట్ చేస్తున్నా అంటే సో కామెంట్ పిక్కర్ లో వెళ్ళి నేను సో అక్కడ నేను వీడియో లింక్ అనేది పేస్ట్ చేస్తున్నా. సో నేను సెలెక్ట్ చేస్తాను. సో యూట్యూబ్ సెలెక్ట్ చేస్తుంది. అక్కడ వెళ్ళి నేను కామెంట్ పిక్కర్ లో లింక్ పేస్ట్ చేస్తే సో లక్కీ డ్రా లాగా ఎవరిది సెలెక్ట్ వస్తే వాళ్ళు నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నా కాబట్టి మీరు కూడా విన్నర్ కావచ్చు. ఇప్పుడే కామెంట్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. సో కంప్లీట్లీ మీకైతే కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తున్నా, ఫ్రీలో విన్నర్ అవుతున్నారు. అండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు కూడా నేను ప్రమోషన్ చేస్తున్నా. సో వాళ్ళకు కూడా ప్రమోషన్ చేస్తున్నా. మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే 190 రూపీస్ పే చేసి మన ఛానల్లో జాయిన్ కావచ్చు. అండ్ లైవ్ లో వస్తాను. నేను పర్సనల్ గా టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడతాను, లైవ్ లో మాట్లాడతాను. మీకు ఏమైనా ఛానల్ గురించి గైడెన్స్ కావాలంటే కంప్లీట్లీ గైడెన్స్ ఇస్తాను. 100% గైడెన్స్ ఇస్తాను. మీ ఛానల్ గ్రో అవ్వడానికి 100% గైడెన్స్ ఇస్తాను. మీరు కంప్లీట్ జాయిన్ అయిన వాళ్ళకే ఇస్తాను అనమాట. కంప్లీట్ మీ ఛానల్లో జాయిన్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అయిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్ లో స్క్రీన్ షాట్ పెట్టండి. స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత నేను చూస్తాను. చూసిన తర్వాత నేను లైవ్ లో మీకు మాట్లాడతాను అనమాట. సో ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి 100% మాట్లాడతాను. సో మీరు మెంబర్షిప్ తీసుకోవాలంటే మెంబర్షిప్ తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఫ్రీలో అంటే ఫ్రీలో వేసుకోండి. అండ్ కామెంట్ విన్నర్ అనమాట. ఓకే, అర్థం కూడా. సో వీడియో అయితే వెళ్ళిపోదాం అనమాట, డీటెయిల్ గా తెలుసుకుందాం వీడియోకి అయితే. అండ్ ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది చూడండి. సో వీళ్ళైతే విన్నర్ అయ్యారు. సో వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసేయండి అండ్ కామెంట్ చేసేయండి. వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి 100%. వీళ్ళ కంటెంట్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ కంటెంట్ చూడండి. సో కంటెంట్ నచ్చితే వీళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అనమాట. వీళ్ళ కంటెంట్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, వీళ్ళైతే విన్నర్ అయ్యారు. మీరు కూడా విన్నర్ కావాలంటే కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేయండి, వీడియో ఫుల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఓకే గాయస్ చూడండి, నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను 16 seconds లో వైరల్ అని, లైక్ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 1.8K వ్యూస్ వచ్చినాయి చూడండి. లుకింగ్ గుడ్, దిస్ వీడియో ఈజ్ పర్ఫార్మెన్స్ బెటర్ దెన్ యూజువల్ అంటుంది. సో ఇక్కడ బాగుంది. ర్యాంకింగ్ అయితే 3లో ఉంది. 1.8K వ్యూస్ వచ్చినాయి. సో బాగా కొడితే పైకి చూపిస్తుంది. 6.1% అయితే ఇంప్రెషన్ క్లిక్ థ్రాట్ రేట్ ఉంది. అండ్ అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ అయితే 2 minutes 50 seconds ఉంది. బాగానే ఉంది. సో ఇట్లా చూడండి గాయస్ ఇక్కడ. సో ఇక్కడ మీకు ఇలా వ్యూస్ రావాలి. సో వ్యూస్ రాకుంటే ఏం చేయాలి? సో ఇప్పుడు చెప్పాను కదా, సో ఫస్ట్ లో చెప్పాను కదా, అదే అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఇప్పుడు బ్యాక్ వస్తాను. సో మీకు ఇక్కడ వ్యూస్ ఎలా వచ్చాయనేది చూపిస్తున్నాను అనమాట. సో మీకు ఇలా వ్యూస్ రావాలి 100%. మీకు ఇలా వ్యూస్ రావాలంటే ఏం చేయాలి గాయస్? ఇక్కడ అనలిస్ట్కి వెళ్ళిపోతాను. అనలిస్ట్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక సెట్టింగ్ మార్చుకోవాలని చెప్పాను కదా. సో ఇక్కడ కంటెంట్లో వెళ్ళిపోండి. కంటెంట్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ నెమ్మదిగా పై స్క్రోల్ చేయండి. ఇలా పై స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ హౌ యువర్ స్ప్రింట్ యువర్ వీడియోస్ ఉంది. సో ఇక్కడ మనకు బ్రౌజ్ ఫీచర్ నుండి ఇట్లా వచ్చిందనమాట. సో ఇవన్నీ చెప్తే పెద్దగా అవుతుంది వీడియో. సో జస్ట్ స్క్రోల్ చేస్తుంది, కంటెంట్ సజెస్టివ్ ఉంది. అండ్ దీని గురించి వీడియో తీయాలనిపిస్తే వీడియో తీయచ్చు. అంటే మీకు ఇక్కడ డిస్ప్లే అయితే మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఇట్లా డిస్ప్లే అయితే అండి. సో వితౌట్ మానిటైజేషన్ కూడా వాళ్ళకు కూడా చెప్తాను. సో వీళ్ళకు తెలియదు కదా, సో వీళ్ళకి రాదనమాట. వితౌట్ మానిటైజేషన్ వాళ్ళకి ఇలా రాదు. సో అది కూడా చెప్తాను గాయస్. కంప్లీట్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ ఉంది చూడండి. యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ ఉంది కదా. సో దీనికి ఓకే ఇస్తుంది చూడండి. ఓకే ఇస్తే గాయస్ చూడండి. సో ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకుంటా చూడండి. ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకుంటాయి. ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకుంటా చూడండి. సో ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకుంటే గాయస్ ఇక్కడ. సో ఇవన్నీ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎగ్జాంపుల్ కోసం నేను మొత్తం వీడియో లెంత్ అవుతాయి. మొత్తం స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి చాలా ఉన్నాయి చూడండి.
ఇవన్నీ తీసుకుంటే స్క్రీన్ షాట్ అనేది వీడియో లెంత్ అవుతుంది. సో మీరేం చేస్తారంటే ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక నోట్బుక్ లో రైట్ చేసుకోండి, ఏమన్నా చేయండి కానీ నోట్బుక్ లో రైట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏదో ఒకటి చేయండి. చేసిన తర్వాత గాయస్ సింప్లీ సో ఇప్పుడు వెళ్ళారు కదా యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ లో అదే అనమాట. ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ సింప్లీ అండ్ ఇప్పుడు క్రోమ్ లో వెళ్ళిపోతా చూడండి, క్రోమ్ లో వెళ్ళిపోతాను. 1 సెకండ్, క్రోమ్ లో వెళ్ళిపోతాను. ఇక్కడ చూడండి సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారంటే whitestore.com లాగిన్ కొట్టేసుకోండి. సింప్లీ డెస్క్టాప్ లో ఓపెన్ అవుతుంది. అందరికి తెలిసిన విషయమే. సో ఎవరైతే తెలియకుంటే చెప్తాను అనమాట, ఫస్ట్ నుండి చెప్పేది. సో కొందరు కొత్తగా వస్తున్న ఆడియన్స్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కొత్త ఆడియన్సే ఫాలో అవుతున్నారు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు అనేది వీడియో చూస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, పక్కకి అయిపోతున్నారు. అండ్ కొత్త వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా వీడియో చాలా చూస్తున్నారు అనమాట. సో ఇక్కడ డిస్ప్లే ఇస్తారు చూడండి, సో ఇక్కడ ఇస్తా చూడండి. సో వాళ్ళు కొత్త వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు, సో సబ్స్క్రైబ్స్ ఉన్న వాళ్ళు చూస్తున్నారు అనమాట. సో 22 లైక్ అంత పర్సెంట్ అయితే చూస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. సో అట్లా అండ్ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఛానల్ అనలిస్ట్ ఉంది చూడండి, 8158 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఛానల్లో చూపిస్తాను, ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను. 100% ఇలా చేయండి. 6-7 వ్యూస్ వస్తున్నాయంటే గ్యారంటీ మీ వీడియో వైరల్ అవుతుంది. ఇలా చేయండి. సో ఎవరైతే మానిటైజేషన్ అయిన వాళ్ళు చేయండి. వితౌట్ మానిటైజేషన్ వాళ్ళకి ఇప్పుడు చెప్తాను, లాస్ట్ లో చెప్తాను. అంటే వాళ్ళకి అది డిస్ప్లే కాదు. ఎలా డిస్ప్లే కాదు? యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ అనేది డిస్ప్లే కాదు. ఓకే, డిస్ప్లే కాదు కాబట్టి మీకు ఏం చేస్తా అంటే అది కూడా చెప్తాను. అండ్ ఇప్పుడు నా వీడియో చూసే వాళ్ళు అందరూ కొత్తగా ఉన్న వాళ్ళే. ఓకే, న్యూ క్రియేటర్స్ అని నాకు కామెంట్ చేస్తున్నారు అనమాట. న్యూ క్రియేటర్స్ అనే ఛానల్ కొత్తగా పెట్టాము, వ్యూస్ వస్తలేవు ఇట్లా అడుగుతున్నారు కదా. సో మీరు ఏం చేస్తారంటే 100% చెప్తాను, మీ వీడియో వైరల్ కావడానికి టిప్స్ గ్యారంటీ ఇస్తున్నాను గాయస్ ఇక్కడ. సో ఇక్కడ నుండి సెట్టింగ్ ఐకాన్ ఉంటుంది చూడండి, సెట్టింగ్ ఐకాన్ ఉంటుంది చూడండి. ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ ఉందా? ఈ సెట్టింగ్ ఐకాన్ కొక్కేసుకోండి. సింప్లీ ఈ సెట్టింగ్ ఐకాన్ కొక్కేసుకోండి గాయస్. ఇక్కడ మీరు జాగ్రత్త వినాల్సింది ఏంటంటే గాయస్ ఇక్కడ జనరల్ ఉంది, ఛానల్ ఉంది, అప్లోడ్ డిఫాల్ట్ ఉంది. సో ఇక్కడ మీరు ఏం సెట్టింగ్ మార్చకండి. ఏదో ఒకటి సెట్టింగ్ మార్చుకుంటే మీకు వ్యూస్ రావన్నమాట. 100% గ్యారంటీ గాయస్. ఇక్కడ ఏం చేస్తారంటే సెట్టింగ్ మార్చుకోకండి. ఇప్పుడు ఉంది ఛానల్ ఉంది, ఛానల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఛానల్ సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను మీకు కనిపించడానికి. అండ్ చూడండి గాయస్ ఇక్కడ సింప్లీ ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఒక నోట్బుక్ లో రైట్ చేసుకోని చెప్పాను కదా, నోట్బుక్ లో రైట్ చేసుకోండి. ఎలా అయినా చేయండి, 100% నోట్బుక్ లో రైట్ చేసుకోండి. ఒకటి ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఒకటి చూపిస్తాను, వీడియో లెంత్ అవుతుంది. ఒక రైట్ చేసి చూపిస్తాను, ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ రైట్ చేస్తాను. సింప్లీ నేను ఏం చేస్తానంటే నేను స్క్రీన్ షాట్ చూపిస్తాను. ఇక్కడ చూడండి నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా చూడండి, వైటిస్ట్లో సెట్టింగ్ ఇన్ తెలుగు ఉంది చూడండి, 36% వర్క్ చేస్తుంది చూడండి, 36% వర్క్ చేస్తుంది. సో అలా ఇప్పుడు ఏం చేద్దామంటే వైటిస్ట్లో సెట్టింగ్ ఇన్ తెలుగు ఉంది కదా, లేదా కాపీ చేసుకుంటే మొత్తం కాపీ చేసుకోండి. సో మనకు ఇక్కడ కాపీ ఎలా చేసుకోవాలంటే ఇది కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఏది ఉంటాయంటే స్క్రీన్ షాట్ లైక్ ఉంటుంది అనమాట. స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది, కాపీ టెక్స్ట్ అని స్క్రీన్ షాట్ ఉంది కదా. సో దీన్ని కూడా సో ఓకే వేసిస్తే అలా కూడా వేసుకుని వీడియో లెంత్ అవుతుంది. సో చెప్పాను ఎందుకోసం అంటే వీడియో లెంత్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మీకు ఎగ్జాంపుల్ కోసం ఒకటే వర్డ్ రైట్ చేసి చూపిస్తాను. వైటిస్ట్లో సెట్టింగ్ ఇన్ తెలుగు ఉంది కదా, సో దీనికి ఓకే వేసి సో ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ నేను వైటీ స్టూడియో అండ్ చూడండి స్మాల్ లెటర్ లో రాయండి వైటీ స్టూడియో. ఇక్కడ ఏం రైడ్ చేశానండి, వైటీ స్టూడియో సెట్టింగ్ ఇన్ తెలుగు రైడ్ చేశాను. జస్ట్ ఇక్కడ ఎంటర్ చేసేస్తాను. ఎంటర్ చేసేసిన చూడండి, ఇక్కడ చూడండి వైటీ స్టూడియో సెట్టింగ్ ఇన్ తెలుగు. ఇప్పుడు ఎన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నారో ఒకటే రైడ్ చేశాను, వీడియో లెంత్ అవుతుందని ఒకటే రైడ్ చేశాను. సో మీరు మొత్తం రైడ్ చేసుకోండి, ఒక నోట్బుక్ లో రైడ్ చేసుకోండి, లేదా కాపీ టెక్స్ట్ స్క్రీన్ షాట్ ఉంది కదా అక్కడ మీరు అక్కడ వెళ్ళి మీరు కాపీ చేసుకోవచ్చు. నేను వీడియోలో ప్రతి వీడియోలో చెప్తున్నాను అనమాట, కాపీ ఎలా చేసుకోవాలి, స్క్రీన్ షాట్ అనేది ఎలా కాపీ చేసుకోవాలి అది ప్రతి వీడియోలో చెప్తాను అనమాట. సో ఇప్పుడు వీడియో ఎంత అవుతుంది కాబట్టి చెప్తలేను. వైటీ స్టూడియో సెట్టింగ్ ఇన్ తెలుగు ఒక బుక్ లో రైడ్ చేసుకొని పెట్టుకుంటే సో ఇట్లా పెట్టుకుంటే సో ఇట్లా రైడ్ చేసుకోండి, మొత్తం ఫిల్ చేయండి. ఇవి పాత అన్ని తీసేయండి, ఇవన్నీ పాత అన్ని తీసేయండి. ఈ పాత తీసేసిన తర్వాత ఫ్రెష్ ఏదైతే ఫ్రెష్ యాడ్ చేయండి. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, నేను అక్కడ టెలిగ్రామ్ లో ఇస్తాను అనమాట. సో స్క్రీన్ షాట్ అనేది టెలిగ్రామ్ లో ఇస్తాను, అక్కడ వెళ్ళి తీసుకోండి మీరు. ఓకే, సో మీ వీడియో వైరల్ కావడానికి 100% వర్తిస్తుంది. మీరు పేస్ట్ చేయండి, ఇక్కడ సెట్టింగ్ లో వచ్చిన తర్వాత పేస్ట్ చేయండి. ఇప్పుడు చూడండి వైటీ స్టూడియో సెట్టింగ్ ఇన్ తెలుగు ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఇప్పుడు సేవ్ చేసేయండి. మొత్తం ఫిల్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సేవ్ చేయండి. ఇక్కడ సేవ్ ఉంది చూడండి, సేవ్ చేసేయండి. 100% సేవ్ చేయండి. సో మీరు ఒకసారి ఆ వీడియోని అన్లిస్ట్ లో పెట్టండి. అన్లిస్ట్ లో పెట్టిన తర్వాత మళ్ళీ పబ్లిక్ చేయండి. అల్గోరిథం ఎలా పనిచేస్తుందో చూడండి గాయస్. కంప్లీట్లీ మీరు ఈ సెట్టింగ్ చేసుకోండి. ఈ సెట్టింగ్ ఎందుకోసం చెప్తున్నా అంటే గాయస్ 100% వర్తిస్తుంది, 100% వర్తిస్తుంది. ఇది విత్ మానిటైజేషన్ వాళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు చూడండి, సో మీకు లాస్ట్ లో చెప్తాను కదా, లాస్ట్ లో చెప్తానని కాదు కదా. సో ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ పెడతాను కదా, మర్చిపోయాను అనమాట. స్క్రీన్ షాట్ పెడతాను కదా, స్క్రీన్ షాట్ టెలిగ్రామ్ లో పెడతాను. సో అక్కడ వెళ్ళి మీరు అది తీసుకోవచ్చు, వితౌట్ మానిటైజేషన్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, వితౌట్ మానిటైజేషన్ వాళ్ళు స్క్రీన్ షాట్ పెడతాను. లేదు మేము తీసుకోము అని అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ సింప్లీ బ్యాక్ వస్తాను. మాకు అవసరం లేదు మీరు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఇప్పుడు ఇవన్నీ తీసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ తీసేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ వైటిస్ట్లో వెళ్ళిపోతాను. వైటిస్ట్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ అనలిస్ట్కి వెళ్ళిపోతుంది. అనలిస్ట్కి వెళ్ళిపోతే ఇక్కడ టెంట్స్ ఉంది చూడండి, ఈ టెంట్స్ ఉంది కదా, ఈ టెంట్స్కి ఓకే వేసుకోండి. ఈ టెంట్స్కి ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ ఇది వితౌట్ మానిటైజేషన్ వాళ్ళకి. ఓకే,
ఇది వితౌట్ మానిటైజేషన్ వాళ్ళకి ఇప్పుడు చూడండి టాప్ సర్చెస్ ఉంది చూడండి, టాప్ సర్చెస్ ఉంది. ఈ టాప్ సర్చెస్ ఉంది కదా, ఈ టాప్ సర్చెస్ దగ్గర మీరు ఏం చేస్తారంటే క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేస్తే గాయస్ చూడండి ఇవి అన్ని మనకు టాప్ సర్చెస్ అన్నమాట. ఈ టాప్ సర్చెస్ లో ఇవి సర్చ్ బార్ లో వస్తుంది. మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ సర్చ్ బార్ లో వస్తుంది కాబట్టి ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే 1 by 1 ఏం చేస్తారంటే అక్కడ మీరు, సో ఇప్పుడు నేను అక్కడ పేస్ట్ చేసినా కదా, రైట్ చేసినా కదా, అక్కడ ఆ సెట్టింగ్ లో మీరు ఏం చేస్తారంటే మొత్తం పాతవి తీసేయండి, ఇవన్నీ కొత్తని. సో ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడ పేస్ట్ చేయండి. సో ఒక నోట్బుక్ లో రైట్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారా మీ ఇష్టం అండి. సో ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని, సో ఇవన్నీ ఒక నోట్బుక్ లో రైట్ చేసుకొని, నోట్బుక్ లో రైట్ చేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ అక్కడ సెట్టింగ్ లో పేస్ట్ చేయండి అండ్ సేవ్ చేయండి. 100% మీరు అన్లిస్ట్ లో పెట్టి అండ్ పబ్లిక్ చేయండి అనమాట. 100% మీకు వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనమాట. ఓకే మరి శాతం అనుకున్నా. సో ఇలా మీరు చేయండి, 100% సెట్టింగ్ అయితే మార్చుకోండి. మిగతా సెట్టింగ్ ఏం మార్చుకోకండి, ఇదే సెట్టింగ్ మార్చుకోండి, మీకు వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనమాట. ఓకే మరి శాతం అనుకున్నా. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.